హాయ్ హలో అందరికీ నమస్తే. కర్ణుడి సావుకి కారణాలు అనేకమనే ఒక సామెత ఉంది. సో ఇప్పుడు ఆ సామెత కరెక్ట్గా గేమ్ చేంజర్ సినిమాకి సరిపోతుంది. సినిమా రిలీజ్కి ముందు నుంచి కూడా ఆ సినిమా మీద అనేక రకాల చర్చలు, అనేక రకాల నెగిటివ్ ప్రచారం. ఎందుకంటే ఇది రాజకీయ రంగు పులుముకుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అక్కడ రావడం, మాట్లాడడం, పైగా వీళ్ళ అభిమానులు వేరే హీరోల అభిమానుల సినిమాకి సంబంధించి పెద్ద ఎత్తున అప్పుడు ట్రోల్స్ చేయడం, నెగిటివ్గా ప్రచారం చేయడం, ఆ సినిమాలో సీన్ అట్లా ఉందని చెప్పి, ఈ సినిమాలో సీన్ బాగాలేదని చెప్పి, ఇట్లా రకరకాల ట్రోల్స్ చేయడం వల్ల ఇప్పుడు ఆ అభిమానులు కూడా ఈ సినిమాకి సంబంధించి ఏ రకంగా నెగిటివ్ ప్రచారం చేస్తారో మనం చూసాం. సో పైగా ఈ సినిమా కూడా 1990s స్టోరీ ఉందని చెప్పి అది అప్పుడెప్పుడో తీయాల్సిన సినిమా ఇప్పుడు అనేటువంటి ఒక టాక్ కూడా రావడంతో ఈ సినిమా మీద ప్రభావం పడింది కలెక్షన్ల మీద. మరి అంత దారుణంగా సినిమా లేకపోయినప్పటికీ గతంలో జరిగినటువంటి పరిస్థితులు ఈ సినిమా మీద బాగా ఎఫెక్ట్ చూపించాయి. సో ఈ క్రమంలో డిబేట్ టాక్ వచ్చినప్పటికీ కూడా ఏదో సంక్రాంతి హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా సినిమా పెట్టినటువంటి డబ్బులు తిరిగి వస్తాయని చెప్పి ఆ చిత్ర యూనిటీ కానీ, ఆ హీరో ఫ్యాన్స్ కానీ, మెగా ఫ్యాన్స్ వాళ్ళందరూ కూడా అనుకున్నారు. అయితే అభిమానులు కానీ, చిత్ర యూనిటీ కానీ ఏదైతే ఆశించారో వాళ్ళు ఆశించినట్టుగా పరిస్థితులు ఇక్కడ లేవు. డాకు మహారాజు రిలీజ్ అయింది, మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. సో ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత దీని బుకింగ్స్ తక్కువైపోయాయి. అదేవిధంగా సంక్రాంతికి వస్తున్నాం కూడా ఫ్యామిలీ ఆడియన్స్ని ఆకట్టుకునే సినిమా టాక్ వచ్చింది. దాని ఎఫెక్ట్ కూడా ఈ సినిమా కలెక్షన్ మీద పడేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఆ సినిమా కూడా అడ్వాన్స్ బుకింగ్, మంచి బుకింగ్స్ ఉన్నాయి ఆ సినిమా కూడా, అడ్వాన్స్ బుకింగ్స్. సో ఇట్లా ఆ సినిమాల ఎఫెక్ట్ దీనిపైన పడుతున్నటువంటి క్రమంలో ఏదేమైనా 3 సినిమాలు ఆ సినిమాలు హౌస్ఫుల్ అయితే ఈ సినిమా చూడకపోదురా అనేటువంటి ఒక చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో మరొక పిడుగు ఈ సినిమా పైన పడ్డది. ఏంటి ఆ పిడుగు అంటే, ఏదైతే ఇప్పుడు సంక్రాంతి హాలిడేస్ వచ్చాయి, తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి ప్రయాణం చేసేటువంటి వీళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు సొంత ఊర్లోకి వెళ్తారు, సంక్రాంతి పండుగ ఆంధ్రప్రదేశ్లో బాగా చేసుకుంటారు కాబట్టి. సో ఈ క్రమంలో వాళ్ళు ప్రయాణం చేసేటువంటి ప్రైవేట్ బస్సుల సంఖ్య ఎక్కువైపోయింది. పైగా వాళ్ళు ప్రైవేట్ బస్సుల్లో విపరీతమైనటువంటి ఛార్జీలు కూడా పెంచేశారు. వాళ్ళు ఏదో పుష్ప సినిమాలో సిండికేట్ మాదిరిగా ప్రైవేట్ బస్సులు అంతా ఏకమై ఒకటే ఛార్జీలు పెట్టారనేటువంటి ఒక చర్చ కూడా నడుస్తూ ఉంది. సో ఈ క్రమంలో వీళ్ళని ఆకట్టుకునే విధంగా మా బస్సు ఎక్కితే మంచి సినిమాలు వేస్తాం, హెచ్డి క్వాలిటీ సినిమాలు వేస్తామని చెప్పి వాళ్ళని బస్సులు ఎక్కించుకొని ఇప్పుడు ఏ బస్సులో అయినా సరే ఇదే సినిమా వేస్తూ ఉన్నారు, గేమ్ చేంజర్ సినిమా వేస్తూ ఉన్నారంట, అది కూడా హెచ్డి ప్రింట్తో. సో జనాలందరూ ఆ సినిమా చూసేసి ఇప్పుడు ఏముంది, ఎవరైనా ఎక్కడికన్నా వెళ్తే ఏం చేస్తారు, ఎక్కడికైనా సెల్ఫీ తీసుకోవడం, స్టేటస్ పెట్టుకోవడం, ఒక వీడియో క్లిప్ తీయడం, రీల్స్ లాగా పెట్టేయడం, అవన్నీ కూడా లేకుంటే సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడం. సో ఇప్పుడు అదే రకంగా బస్సులో ప్రయాణం చేసేటప్పుడు ఆ గేమ్ చేంజర్ సినిమా చూసి హెచ్డి క్వాలిటీతో మేము గేమ్ చేంజర్ సినిమా చూసాం ఈ జర్నీలో అని చెప్పి వాటికి సంబంధించినటువంటి వీడియోలు సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఉన్నారు. సో ఆ రకంగా షేర్ చేయడం, పెద్ద ఎత్తున వైరల్ కావడం, ఆ పైరసీ పెద్ద ఎత్తున జరిగిందని చెప్పి హెచ్డి క్వాలిటీతో ఆ ఎఫెక్ట్ కూడా ఈ సినిమా కలెక్షన్ల మీద పడేటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పి చిత్ర యూనిట్ అదేవిధంగా నిర్మాత బాధపడుతున్నటువంటి పరిస్థితి. సో దీనికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. దిల్ రాజు తలపట్టుకుంటున్నాడు. ఇప్పటికే దిల్ రాజు అనేక తలనొప్పులు మొన్న ఏదైతే కామెంట్ చేశారో ఆ కామెంట్ చేసిన తర్వాత తెలంగాణ ప్రజలు యావత్ మొత్తం దిల్ రాజుని ఏకిపరేశారు. చివరికి క్షమాపణ చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. పైగా ఇది గేమ్ చేంజర్ సినిమాకు నెగిటివ్ ప్రచారం, ఇది కూడా ఒక హెడ్ఏక్. మళ్ళీ దానికి తోడు ఇది హెచ్డి ప్రింట్ బయటికి రావడం కలెక్షన్ మీద ప్రభావం చూపిస్తుందని చెప్పి. ఎందుకంటే భారీ బడ్జెట్ సినిమా, అంత దారుణంగా లేకపోయినప్పుడు కూడా అనేక కారణాలు ఈ సినిమా నెగిటివ్ పబ్లిసిటీ రావడానికి. సో ఆ రకంగా కూడా ఎఫెక్ట్ పడిందని చెప్పి తలపట్టుకున్నారని చెప్పి ఇది దిల్ రాజుకి అదేవిధంగా మెగా ఫ్యామిలీకి పెద్ద షాక్ అని చెప్పేటువంటి ఒక చర్చ మనం చూస్తూ ఉన్నాం. సో మొత్తానికైతే సంక్రాంతి బరిలో గేమ్ చేంజర్ సినిమా అయితే వెనకబడిందని ట్రేడ్ వర్గాలు అయితే చెప్తా ఉన్నాయి. మరి హాలిడేస్ మొత్తం అయిపోయిన తర్వాత ఈ 3 సినిమాలకు సంబంధించి ఏ సినిమా ఎక్కువ కలెక్షన్ రాబడుతుంది, మరి సంక్రాంతి బరిలో ఎవరు మొనగాడిగా నిలబడతారనేది మాత్రం చూడాల్సి ఉంది. ఏదేమైనా గేమ్ చేంజర్ సినిమాకి అయితే షాకుల మీద షాకులు తగ్గుతున్నాయని చెప్పొచ్చు.